హఠాత్తుగా ఇందాకే వార్త కూడా మీడియాలో బయటికి రావడం మొదలైంది. నిన్న కూడా బొత్స చాలా చురుగ్గా ఉన్నారు, సమరశీలంగా ఉన్నారు, సభలో కూడా మాట్లాడారు, బయట కూడా మాట్లాడారు, ఒక విధంగా ముక్తి పలు పెట్టారనే చెప్పాలి. అయితే బ్రెయిన్ స్ట్రోక్ అనేది హఠాత్తుగా వస్తూ ఉంటుంది. నేను ఈ మధ్యన 2-3 చూసి ఆ వర్మ ఒక విషయం అయితే మనం చెప్పొచ్చు, ఆయన ఆరోగ్యం బాగుండాలి, తొందరగా ఇప్పటికే ఇబ్బంది లేదని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు గతానికి ఇప్పటికీ బ్రెయిన్ స్ట్రోక్ అనే దాని గురించిన ఆందోళన కొంచెం వెంటనే ఒక ఇంజెక్షన్ వేయటము, వెంటనే వాళ్ళకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించడం జరిగితే దే ఆర్ కమింగ్, కొంచెం కోలుకునే అవకాశాలు ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. గతంలో కూడా ఆయన కొంత అస్వస్థత ఉంది, వయసు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినా కానీ జాగ్రత్తగానే ఉంటారు మనిషి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన చాలా కీలకమైన పాత్రే కాదు, ఒక బ్యాలెన్సింగ్ రోల్ ఏదైనా ఉందంటే ఆయన. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాగూ శాసనసభకు రాడు కాబట్టి ఏ విషయం నిలదీయాలన్నా, కాస్త నిలవేయాలన్నా, కాస్త ఏదో సర్దుబాటు చేయాలన్నా ఆయన మాట శైలి కూడా అందుకే జనానికి బొత్సతో అటాచ్డ్, జనంతో బాగా మమేకమై జనం సత్యబాబు అన్న బొత్స అన్నా కానీ ఆయనతో చెప్పుకునే ఒక ఇది ఆయనకు. తప్పకుండా కుటుంబ సభ్యులు కూడా, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళే. సిటీ న్యూరో సెంటర్లో అక్కడ ఉన్నారని చెప్తున్నారు, ఎక్కువ చేస్తుంటారు ఇవన్నీ. కాబట్టి ఈ సమస్యలు కొన్ని పెరుగుతున్నాయి ఇటీవల కాలంలో ఆరోగ్యపరంగా. అందులో ఇది కూడా ఒకటి. ఎక్కువ మెంటల్ స్ట్రెస్ వల్ల అంటారు, ఎందుకంటే ఒత్తిడి, మండలి ఎడావిడి, రాజకీయాల్లో డక్కాముక్కీలు తిన్నారు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర విభజన సమయాన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా అనుకున్నారు. అప్పుడు ఆ సమయంలో కూడా ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉంటూనే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తను వేరే ప్రజెంటేషన్ చేసి కొంతవరకు 2 రాష్ట్రాలను కూడా ఏర్పడినా కానీ ఇలా సంతృప్తి పరచాలి ఇలా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి బొత్స. కాబట్టి ఆయనకు ఆ మాత్రం అనుభవం అందరినీ కలుపుపోయే లక్షణం ఉంది. లేకపోతే ఇంత అసహనాలు వీటన్నిటి మధ్యలో ఆయన మటుకు ఇదిగా ఉంటాడు కదా. మొన్నే లోకేష్ కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఒక మాట అనుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాజకీయమే, వ్యక్తిగతమే చేసుకునేది ఉంది. బట్ అనారోగ్యం అనేది ఎప్పుడు మన చేతుల్లో ఉంటుందని చెప్పలేం కదా. ఈ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది రాజకీయ నాయకులకు. రెండవది ప్రజాప్రతినిధులుగా కూడా వాళ్ళ మీద చాలా ప్రెషర్. ఇంకా అక్కడ జగన్ లేనప్పుడు ఇక్కడ 2 వైపులా కూడా దాదాపు వాయిస్ అనే పేరు వస్తే అది కూడా ఒక సమస్య రాజకీయ పార్టీల్లో మళ్ళీ. కాబట్టి బహుశా ఒత్తిడి ఉండే అవకాశం కూడా ఉంది. ఏదైనా సంతోషకరం, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, బయటపడ్డారు అని చెప్తున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆయన కోలుకోవాలి, తొందరగా మళ్ళీ ప్రజల మధ్యకి రావాలని కోరుకోవాలి. సరే, అందరూ అదే కోరుకుంటారు తప్పకుండా. సార్, మండల్లో తొండి ముండి పయ్యవాళ్ళపై చైర్మన్ ఫైర్, వైసీపీ ఆందోళన. వాస్తవంగా ఒక విధంగా కొనసాగింపులు పడుతుంది. ఎందుకంటే నిన్న మొన్న బొత్స స్వయంగా రంగంలో ఉండి చాలా హోరాహోరి పోట్లాడారు. నిన్నేమో హఠాత్తుగా మనం చర్చిస్తున్నప్పుడు మండలి వాయిదా పడింది. అది దేనికి ఒప్పుకున్నాము ఈ పద్ధతిలో అంటే చర్చ జరుగుతుంది. 26వ తేదీ మండలిలో జరుగుతుంది, బీఎస్సీలో ఒప్పుకున్నారు, అంతా అయింది. అయిన తర్వాత మళ్ళీ నేను 26వ తారీఖున ఎందుకు చర్చ జరగలేదు? ఇక్కడ చాలా ఆశ్చర్యకరం ఏమంటే ప్రతిపక్షం, ప్రభుత్వ పక్షం కాదు, సభాపతిగా ఉన్నటువంటి చైర్మన్ మోషన్ రాజే దిగ్భ్రాంతి చెందారు. ప్రభుత్వం తరఫున మేము ప్రకటన చేయబోతున్నాం అంటే నాకేం సమాచారం లేదన్నారు. మరి మీరు చర్చ కండక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు పూర్తి అవగాహన ఉండాలి. నేను హఠాత్తుగా వచ్చి నేను ఏదో చేస్తానంటే అది కుదిరే కథ కాదు. కాబట్టి చైర్మన్ అన్నది ఏంటంటే నాకు సమాచారం లేదు, ఇప్పుడు హఠాత్తుగా మీరు చెప్తున్నారు. ఇది మనం స్వల్పకాలిక చర్చకు మనం ఒప్పుకున్నాం కానీ ప్రభుత్వ ప్రకటన చేస్తుందని నాకు ఎప్పుడు చెప్పలేదు అని ఆయన అభ్యంతరం పెట్టారు. ఆయనతో వీళ్ళు కాసేపు వాదించారు. అటువైపు నుంచి ప్రతిపక్షం ఏమో ఇందాపూర్ డైరీకి సంబంధించి మేము ఇచ్చి నోటీస్ మీద చర్చ చేస్తామని చెప్పి తీరా ఇప్పటికి వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రకటన అంటారని. నేను ఇప్పుడే మన చర్చకు వచ్చే ముందే షార్ట్ టర్మ్ డిస్కషన్, స్వల్పకాలిక చర్చ, ప్రభుత్వం యొక్క ప్రకటన, ఈ రెండింటికి మధ్యలో తేడా అంటే చాలా స్పష్టమైన తేడా ఉంది. స్వల్పకాలిక చర్చ అన్నది సాధారణంగా సభ్యులు ఏదైనా అంశం ముందుకు వస్తేనో లేకపోతే దీన్ని తప్పకుండా ప్రజల దృష్టికి తేవాలంటేనో వాళ్ళు ఆ విషయం లేవనెత్తుతారు. అది కొద్దిసేపు దాన్ని చర్చించి తమ వీటిని తెలియజేస్తారు. ప్రభుత్వం ఎప్పుడైనా ప్రకటన చేయొచ్చు. నిజానికి ప్రభుత్వమే ప్రకటన చేయదలుచుకుంటే అప్పటిదాకా ఆగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ప్రభుత్వం నేను ప్రకటన చేస్తాను అని వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు. కానీ ఈరోజు మళ్ళీ నిన్న సభ వాయిదా పడింది. సహజంగా ఈరోజు ముందే వైసీపీ వాళ్ళు
బయట ఆందోళన చేశారు. ఏదేమైనా జరగాల్సిందే, మేము పారిపోయారు, మీరు భయపడ్డారు అన్నారు. నిన్న పై ఓవర్కి అయితే ఉగ్రరూపం దాల్చారు. ఈసారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లాగా ఎవరికైనా ఇవ్వాలంటే పై ఓవర్కి వేసేది ఇవ్వాలి. మామూలుగా చెప్పాలంటే తిరుమల లడ్డు మీద అది వరకు ఉన్న ప్లేయర్స్ అందరూ వెనక్కిపోయి ఆయన ప్రకటనలు ఇవ్వడంతో ముందుకు వచ్చారు. అక్కడి నుంచి ఆయన మీరు చెప్పారు, దాని ప్రకారం మేము పుస్తకాలు రెడీ చేసాం, అందరికీ ఇచ్చాము అన్నారు. అక్కడ చైర్మన్ పూర్తిగా డిఫర్ అయ్యాడు, నేను ఇవ్వలేదు. ఇది నిజానికి చాలా ఆశ్చర్య. సభా హక్కులకు సంబంధించి అలాగే కౌన్సిల్గా ఎగువ సభ నుండి పెద్దల సభ నుండి ఏదైనా నుండి చైర్మన్ ఈరోజు అబ్జెక్షన్ తీసుకోవడం ముఖ్యమైనది. సభా సమావేశం కాగానే చైర్మన్ ఒక ప్రకటన చదివారు, నిన్న జరిగిన పరిణామాలు సరిగ్గా లేవు, నేను చెప్పానని చెప్తున్నారు, అది సరికాదు, నా సంతకంతోనే వచ్చిందంటే అది సరికాదు.